సర్ప్లస్ కార్ ఈజ్ ఈక్వల్స్ టు సర్కార్ అంటూ ఊదరగొట్టిన టీఆర్ఎస్ నేతలు మొన్నటిదాకా కష్టపడ్డారు. 3 నెలల పాటు చెమటొచ్చి గులాబీ పార్టీని రెండోసారి గద్దెనెక్కించారు. వాళ్ళ ప్రయత్నాలకు మనం సవాలు కొడతాం. ఇప్పటిదాకా బాగానే ఉంది, కానీ ఇక ముందుంది ముసల పండుగ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు. అవును, మరి భారీ కేటాయింపులతో కూడిన హామీలను దండిగా ఇచ్చేశారు మన కేసీఆర్. వాటిని తీర్చాలంటే మాత్రం ఖచ్చితంగా అల్లావుద్దీన్ అద్భుత దీపం కావాలంటున్నారు పొలిటికల్ పండితులు. అసలు విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆర్థికంగా పతనమంచున ఉంది. అధికారాన్ని చేపట్టే పార్టీ ఏదైనా గానీ ఇప్పటికే ఉన్న పథకాలు, కొత్తగా చేసిన వాగ్దానాల అమలు కత్తి మీద సాములా మారబోతుంది. ఆర్థిక భారం, ద్రవ్య నిర్వహణ కొత్త ప్రభుత్వం నెత్తిన కత్తిలా వేలాడబోతుంది. ఇప్పటికే ఉన్నవి పోను టీఆర్ఎస్ కొత్త హామీల అమలుకు 88,000 కోట్లు కావాలి. కానీ రాష్ట్ర ఖజానాకు నికర ఆదాయం ఏడాదికి 88,000 కోట్లే. ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేయాలంటే ఆదాయం అకస్మాత్తుగా రెట్టింపు కన్నా మించాలన్నమాట. రెండోసారి అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్లను రెట్టింపు చేస్తాం, నిరుద్యోగుల భృతి కల్పిస్తాం, రైతు బంధును 5,000కు పెంచుతామంటూ కేసీఆర్ వాగ్దానాల వర్షం కురిపించారు. ఇప్పుడు ఈ హామీలే సర్కార్కు గుదిబండ కాబోతున్నాయి. ఇలాంటి ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలను ఎలా అమలు చేయబోతున్నారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతున్నది. కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం వీటిని 100కు 100% అమలు చేసి తీరుతామంటూ చెబుతున్నారు. ఎలా అమలు చేస్తారన్న ప్రశ్నకు అప్పులు చేసి మరీ అమలు చేస్తామనే సమాధానం వారి నోటి నుంచి వస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరం, రాష్ట్రానికి దీర్ఘకాలంలో ఇబ్బందికరం. ఎందుకంటే అప్పు చేసి పప్పు కూడా ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత రాష్ట్రం అన్యాయం అయిపోతుంది. 27.96 లక్షల కోట్ల జిఎస్డిపి ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 80,000 కోట్ల దాకా అప్పు చేసే అనుమతి ఉన్న 20,000 కోట్ల మించి చేయవద్దని రూల్ పెట్టుకుంది. కానీ ఇలాంటి షరతులు మన కేసీఆర్ సార్కు వర్తించవు. ఇబ్బడి ముబ్బడిగా పథకాలు పెట్టడం, లెక్కకు మిక్కిలిగా అప్పులు చేయడమే మన సార్కు తెలుసు. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి తెలంగాణ 20,000 కోట్ల మేర అప్పులు చేసింది. దీంతో కలిపితే మన రాష్ట్ర అప్పు మొత్తం 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఈ మొత్తం అప్పులపై నెలకు 7,000 కోట్ల వడ్డీలను సర్కార్ చెల్లిస్తుంది. ఇది అంతకంతకు ఖజానాపై భారాన్ని పెంచుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇప్పుడు ఆర్థికవేత్తలు, నిపుణులు, మేధావులు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి పప్పు కూడా అనే పద్ధతికి స్వస్తి పలకాలని వారు సర్కార్కు విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు, కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.